హాయ్ అందరికీ నమస్తే. ఈరోజు మనం వీడియోలో చికెన్ రోల్ ఎలా తయారు చేయాలో చూద్దాం. లెట్స్ గో. ముందుగా కడిగి ఉంచిన చికెన్ బోనస్ పీసెస్ని లైట్గా ఆయిల్ వేసుకొని వేపుకోవాలి. మంట అనేది మీడియం ఫ్లేమ్లోనే ఉండాలి. మంట అనేది తగ్గించి స్లో ఫ్లేమ్లో చేయడం వల్ల చికెన్లో ఉన్న వాటర్ అనేది దిగి మగ్గుతుంది. చికెన్కి సరిపడ ఉప్పుని మరియు పసుపుని వేసుకొని బాగా కలిసేలాగా కలుపుకోవాలి. కొద్దిగా సోయా సాస్ని యాడ్ చేసుకోవాలి. ఉల్లిపాయని స్టడ్డెడ్ కటింగ్లో కట్ చేసుకోవాలి. కట్ చేసిన తర్వాత వచ్చిన వాటిని పొరలుగా విడదీసుకోవాలి. క్యారెట్ని గ్రేట్ చేసుకుందాం. క్యాప్సికమ్ని ఇలా పల్చగా కట్ చేసుకోవాలి. మైదాని జల్లించుకోవడం వల్ల ఉండలు లేకుండా ఉంటుంది. ఇంకా వేస్ట్ ఏమైనా ఉన్నా సరే అది ఫిల్టర్ అవుతుంది. రోల్ ముద్దకి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకున్న తర్వాత దానికి సరిపడా ఆయిల్ని వేసుకోవాలి. అంటే ఇలా చేసుకోవడం వల్ల ముద్ద మనం కలిపినప్పుడు చాలా స్మూత్గా వస్తుందండి, అంటుకోకుండా. దానికి కొంచెం వాటర్ చెక్ చేసుకొని వేసుకుంటే మంచిది. వాటర్ ఎక్కువ వేసుకుంటే లూజ్ అయిపోతుంది. మన దగ్గర ఉన్న తడి క్లాత్ కానీ ఏదైనా మూత కానీ పెట్టి 10 minutes రెస్ట్ ఇచ్చిన తర్వాత ఉండలు చుట్టుకుంటే బాగా వస్తాయి. రోల్ చపాతీని ఒక పక్క కాలిన తర్వాత రెండో పక్క కూడా హాఫ్ డన్ అనేది చేసుకోవాలి. ఫుల్గా మనం వేపకూడదు, హాఫ్ డన్ మాత్రమే చేయాలి. మనం ముందుగా హాఫ్ డన్ చేసుకుని ఉన్న చపాతీకి ఎగ్ తగిలించడం కోసం ఎగ్ ఒకటి కొట్టుకొని, నేను ఒకటి కొట్టున్నాను, రెండైనా కొట్టుకోవచ్చు, అది మీ చాయిస్. కొంచెం ఉప్పు వేసుకొని ఎగ్ బాగా కలిసేలాగా బీటింగ్ ఇవ్వాలి. ఇలా బీట్ చేసుకుంటే ఎగ్ అనేది బాగా కలుస్తుంది, పొంగుతుంది. ఉన్న ఎగ్ని మొత్తం అంతా పెనమంతా స్ప్రెడ్ అయ్యేలాగా వేయాలి. ముందుగా మనం హాఫ్ డన్ చేసుకొని ఉంచిన చపాతీ రోల్ని మన ఎగ్ అనేది ఉంది కదా, దీని మీద పచ్చిగా ఉన్నప్పుడు దీని మీద వేస్తే అది బాగా అంటుకుంటుంది. అంటుకున్న తర్వాత కాసేపు దాన్ని కాలనివ్వాలి. ఒక పక్క బాగా కాలిన తర్వాత రెండో వైపు కూడా కాల్చాలి. రెండో వైపులో కాలితే బాగుంటుంది. రోల్ చుట్టడానికి ఒక మంచి ప్లేస్లో వేసుకొని ముందుగా కట్ చేసుకున్న వెజిటబుల్స్ చికెన్ని మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకోవాలి.
ఒకవైపు నుంచి పైన ఒకవైపు నుంచి వేసుకున్న తర్వాత మయోనైస్ని నేను వేస్తున్నాను. కొంచెం సాల్ట్ అలా స్ప్రింకిల్ చేయాలి. వీలైతే కొంచెం చాట్ మసాలా కూడా వేసుకోవచ్చు, లేదా జీరా పౌడర్ వేసుకోవచ్చు. లైట్గా టమాటా సాసు, చిల్లీ సాస్ కొంచెం వేసుకున్న తర్వాత రోల్ని బాగా ఫోల్డ్ చేయాలి. టైట్గా ఫోల్డ్ చేస్తే బాగుంటుంది. బాగా టైట్గా ఉండేలాగా ఫోల్డ్ చేయాలి. ఫోల్డ్ చేసిన తర్వాత వీలైతే మీరు ఒక పేపర్లో పెట్టుకొని చుట్టుకొని తినవచ్చు. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.